మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. 1 3 3 4 7 చీరలు 7 చీరలు అయ్యగారు గట్టిమో బండి ఉండరా 2 చీరలు బావు లెక్క తెలియక నేను ఏడుస్తుంటేనే దూడ తాగేసిందో లెక్క తినేసిందో మెళ్ళలు ఆగేస్తున్నాయండి ఎక్కడేమంటారు నా నెత్తి మీద వీరబ్రహ్మం ఒరేయ్ కొంచెంలో తప్పిపోయింది కానీ లేకపోతే పట్టపగలు పాల దగ్గర రాములంగి హత్య అని రేపు ఈ పాటికి పేపర్లో పడి ఉండేది కదరా. కోపడతారు ఎందుకంటే మీరే ఏమన్నారు కదండి ఏమంటే నెత్తి మీద వేస్తావురా ఎక్కడ వేస్తావు డబ్బులు ఇచ్చేయండి వెళ్ళిపోతాను. ఏం డబ్బులు ఏం డబ్బులు అంటారంటే గట్టికే గడ్డ దేవుడు మొలిపించే గట్టికి డబ్బు ఏంట్రా మొలిపించిందని కాదండి కూలండి కోచినందుకు. ఓహో బా కోసినందుకు కూలి ఎంత అయితే ఎంత అంటే పోయిన అమాస దగ్గర నుంచి ఈ అమాస దాకా 30 మోపులకి 30 రూపాయలండి. ఆహా పట్టు 1 2 3 4 5 సుబ్బా మీ అమ్మాయికి వయసు ఎంత 10 నడుస్తున్నాయండి. 10 నడుస్తున్నాయి పట్టు 11 12 13 14 15 పెద్దోడికి 18 అండి. ఆహా పెళ్లిడికి వచ్చాడు చేతికంటాడు అన్నమాట 18 19 20 21 22 23 అవును నీ రెండో పిల్లలకి వయసు ఎంత 28 అండి. నీకు ఇంకా సిగ్గు పోలేదురా పడుతానే పట్టావు 28 29 30 31 రూపాయలు కూర్చొని పట్టుకెళ్ళి వస్తానండి బాబా. చిన్నగా ఇంటికి పట్టుకెళ్ళు పెళ్ళాలు పిల్లలు కనడు పిల్లలు గడిపిందా రామలింగ గారు మా అయ్యగారు డబ్బు ఇచ్చారు బిల్లు కట్టమని పాల బిల్లు ఎంత 82 రూపాయల 25 పైసలు తీసుకో 1 2 3 4 నాకు ఇంగ్లీష్ తెలీదు తెలుగులో లెక్కట్రా. అదేంటండి మీ అమ్మాయి ఇంగ్లీష్ చదువుతుంది అక్కడ. అవును మీ అమ్మాయికి 20 ఏళ్ళు ఉంటాయా 16 పాపం 17 18 19 20 21 ఏమండి పాపం మీకు బాగా ఆస్తి ఉండేదిగా చితికిపోయి బాగా బిజినెస్ పెట్టుకున్నారట. అబ్బా ఆ పోయిన ఆస్తి ఎందుకయ్యా జ్ఞాపకం చేస్తావు 50 ఎకరాల కొండ్ర 50 ఎకరాల కొండ్ర మా తాత కూడా లేదు 51 52 53 54 పిల్టు నేను వాడికి వేయగలేని పిల్టు నేను నీకు వేస్తే వచ్చిన బెల్ట్ ఇలా మర్యాదగా రే సుబ్బులు నీకు 15 రూపాయలు మోసం చేశాడు రా. అయ్యి బాబు నన్నే మోసం చేశాడన్నమాట. ఏం బతుకయా రే ఊస్తే ఊసావు కానీ బయట ఎక్కడ అనక ఇల్లు నయం ముఖం మీద ఉమ్మే లేదు. యాదయ్యా నీతో పెద్ద బాధ అయ్యా. ఏడవక ఏడిచిన వాళ్ళు ఎవరు కూడా పైకి రాలేదు. ప్రపంచంలో తాడి తన్ని వాడు ఒకడు ఉంటే తల తన్ని వాడు కూడా ఉంటాడు. మర్యాదగా బిజినెస్ చేసుకో. ఇదిగో లెక్క 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 లెక్క. అబ్బా తెల్లవారి ఎవరి మొహం చూసాను కానీ అనుకున్నది ఒక్కడ జరగలేదు కదా వీర బ్రహ్మం. చుట్టాలు కూడా పంపిస్తున్నావా బ్రహ్మం? నువ్వో అమ్మా ప్రేమ ఏ వచ్చేసావే? మా హాస్టల్లో భోజనం నాకు సరిపోవటం లేదు నాన్న, అందుకని చెప్పకుండా వచ్చేసాను. ఇక్కడ బాగా తిని బలం వచ్చినాక వెళ్ళి చదువుకుంటాలే. మన వంశంలో చదువు ఎవరికి అబ్బింది కనుక ఇప్పుడు చదివింది చాలు. ఇక నడు. మా నాన్న మంచి ఆ బస్తా ఏమిటి తల్లి? వేరుశనకాయలు నాన్న, వచ్చేటప్పుడు ఒక బస్తా తెచ్చుకున్నా, 2 రోజులు తినచ్చు. వీరబ్రహ్మం బస్తా ఏరుశనక్కాయలు 2 రోజుల ఈ ఏనుగు పిల్ల అయి పుట్టవలసింది నా పిల్ల అయి పుట్టింది. ఎలా మేపుతాను ఏం? లతాదేవి గారు నేను ఇంకా దేవిని కాలేదు. అదే ఎప్పుడవుతారు అని. శ్రీ గోపి గారు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు. కాలేజీ వదిలేసి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజులుగా తలుచుకుంటూనే ఉన్నాను, తమ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అయ్యో పాపం, చాలా శ్రమ పడ్డారు. ఆ శ్రమకేం కానీ మా అమ్మ కూడా కోడలను చూసుకుని ఎంతో మురిసిపోయింది. కానీ అనేమిటి? ఇంత గొప్పింటి పిల్ల ఈ పేదవాణ్ణి చేసుకుంటుందా అని. ఓ, మీ అమ్మగారికి అనుమానం వచ్చింది. న్యాయమేగా. న్యాయం లేదు, ఏం లేదు. చూడు గోపి, ఇంతకాలం ఒక ఊళ్ళోనే ఉంటున్నాం, రోజు కలుసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఒక చోటికి నేను ఒక చోటికి వెళ్ళిపోతున్నావంటే విరహం అంటే ఏమిటో తెలుస్తుంది కదూ. కాదు, ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. వెరీ గుడ్. అయితే మన ప్రేమ స్ట్రైట్ గా పెళ్లి దాకా పెడుతుంది అన్నమాట. తప్పకుండా. మీ అమ్మగారు అనుమానించినట్టు ఆస్తులు అంతస్తులు మనకు అడ్డురావు. మా తాత ఎలాంటి వారు కారు. ఊరికి వెళ్ళగానే నీ సంగతి అంతా చెప్పి ఉత్తరం రాస్తాను. నువ్వు ఒకసారి వచ్చావంటే అన్ని సెటిల్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ టైం అవుతుంది, వెళ్దామా? సరే పదం పద. రామ్మా పెద్దమ్మాయి వచ్చేసిందే. ఏమా పరీక్షలు బాగా రాసావా? రాశానండి.
భూషయ్య గారు ఏ ఇళ్ళలో జరగాల్సిందో ఆ ఇళ్ళలో జరగాలండి. నా అభిప్రాయం, తర్వాత తమ ఇష్టం. రామలింగం, అది ఆడపిల్లలకి చదువు సంధ్య లేని రోజుల్లోనయ్యా. ఆ మాటకు వచ్చిన అనురాధ కాలేజీ చదువు పూర్తి చేసుకొచ్చిందిగా. బ్రహ్మం గారు ఏమన్నారంటే, హోల్డ్ ఆన్ రామలింగం గారు, ముందు మా సిస్టర్ ఏమంటుందో కనుక్కునేవండి. ఏం సిస్టర్, మీ ఐడియా ఏమిటి? నేను ఆ సంగతి మాట్లాడదాం అనుకుంటున్నా. ఏమిటి, పెళ్లి చేసుకోక్కర్లేదనేగా? కాదు, చేసుకోవాలని. సిస్టర్, ఇంత చదువు చదివి నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఒరే వంశోద్ధరక, చదువుకుంటే పెళ్లి చేసుకోకుండా బరి తెగించి తిరగాలనుందా? నువ్వు ఊరుకోరా. చూడమ్మా, ఈ కాలంలో ఆడపిల్లలు మనసులో పెళ్లి చేసుకోవాలనున్నా నాకు అక్కర్లేదు, ఇప్పుడేం తొందర అన్న ఫ్యాషన్ అయిపోయిందిలే. నువ్వు అలా కాకుండా లక్షణంగా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పావు. నాకు చాలా సంతోషం, నా మనవరాలు అనిపించావు. ఇప్పుడు చెప్పమ్మా, ఏం చేద్దాం? ఏం లేదు తాతయ్య, మా కాలేజీలో గోపి అని. వండర్ఫుల్ మ్యాచ్. ప్రేమే కాదు, పేర్లు కూడా సరిగ్గా కుదిరాయి. ఇంకే అర్జెంట్ గా చేసేయాల్సిందే. అక్క, ఎంత లవ్ మ్యారేజ్ అయినా మరదలు బాబు చేసే మర్యాద తప్పు కాదు, కూడదంటే నేను ఒప్పుకోను. ఉండమా, నీ విడిచిపాటు ఎంతకాలం. భూషయ్య గారు, చిన్నమ్మాయికి కూడా ఓ సంబంధం చూసి వెంటనే చేసేస్తే. ఏ మీకేం తొందర? నాకు కాదు, ఇటు మీ ఇంట్లోనూ ఒక ముదిరిపోతున్న అబ్బాయి ఉన్నాడు, అటు నాకు ఒక కూతురు ఉంది. ఇద్దరు సంగతి నేను చూసుకుంటా, దానికి కాదు. ముందు మీ ఇద్దరికి పెళ్లి అయిపోతే మీ అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా? ఊరుకోండిరా, అసలు సంగతి వదిలిపెట్టి ఊళ్ళో అందరికీ పెళ్లి చేసేట్టున్నారు. నువ్వు చెప్పమ్మా, అబ్బాయి ఎవరు, ఏమిటి? దానికే ఒక ఉత్తరం రాసేస్తే సరే. అడ్రస్ చెప్పమ్మా, ఉత్తరం రాసేస్తాను. నేనే రాస్తాలేను. శుభం, ఈ వ్యాస్ ఇది బాగుంది, వెంటనే వెళ్ళి రాసేయమ్మా. ఇంకా ఇదెన్నో లవ్ లెటరు? ప్రేమ ప్రేమ, అదేమిటమ్మా తెలగపిండి తింటున్నా? మరేం చేయను, చెనక్కాయలు బస్తా అయిపోయిందిగా. వీరబ్రహ్మం, బస్తా బస్తా అయిపోయింది. అయిపోతే మళ్ళీ తెస్తాను కానీ ఆ తెలగపిండి తినకమ్మా. గేదెలైతే నెలలాళ్ళు కమ్మగా తిని కడివిడి పాలిస్తాయి. ఈ సంచిలో ఏముంది? నాకేనా? నీకు కదమ్మా. మరి నీకా? నేను తింటే బోర్డు తిరిగేసి చెప్పా కర్ర పుచ్చుకుని అడుక్కు తినాలి. ఈ టిఫిన్లన్నీ నీకు కాబోయే ఇంటి ఆయనకమ్మా. వాడేవాడు? వాడు వీడు అనక పెద్దింటి సంబంధం. భూషయ్య గారు మనవాడు లేడు, మోహన్. ఎవరబ్బా? మర్చిపోయేవటమ్మా, చిన్నప్పుడు మీరంతా మన దొడ్లో ఆడుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా? అచ్చంగా జపాన్ బొమ్మలేగా, సూటు బూటు హ్యాటు. నిన్ను చూడడానికి రమ్మన్నాను, ఎప్పుడో సడన్ గా వచ్చేస్తాడు. రాగానే మన తెలుగు సినిమాల్లో లేగా పాట పాడినా? చచ్చా, ఫోన్లే, పద్యం పాడతా. వద్దు, వెళ్ళిపోతాడు. రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి. అర్థమైందిలే నాన్న, గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి. అర్థమైందిలే నాన్న, గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆహా, మొత్తం మీద చేర్చావా? లింగం మిస్టర్ లింగం, పశుపతి హియార్, పశుపతి హియార్. మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి 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 రండి. వస్తున్నాం. లింగం ఎక్కడ? ఊళ్ళో ఉంటుంది. ఎందుకు? నో, నువ్వు నాట్ శివలింగం, ఐ వాంట్ రామలింగం. బజార్కి వెళ్ళారు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఆహా, వాటే మర్యాద, వాటే మర్యాద. యంగ్ లేడీ చాలా బాగున్నది. అంబా, టిఫిన్స్ నాకేనా? అవును, తినండి, చాలా బాగుంటుంది. ఆ గేదె నెయ్యి వాసన. అంబా. ఏమైంది? ఉండండి, నీళ్ళు తెస్తా. ఏమిటమ్మా కంగారు? నాన్న, ఆయన వచ్చారు, టిఫిన్ చేస్తున్నారు. నాన్న, ఆయన చాలా బాగున్నారు. చెప్పారుగా, నాకు తెలుసు, చాలా బాగుంటాడమ్మా. చూద్దుగాని రా. ఇదిగో, నేను వస్తే సిగ్గుపడి వెళ్ళిపోతాడు. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, నువ్వు వెళ్ళు ముందు. వీరబ్రహ్మం, ఇంతకాలానికి కరుణించేవా నాయన? ఆ సంచులు నాకేనా? అవును, మీకోసం స్వయంగా తయారు చేయించి పట్టుకొచ్చాం. ఇది చర్మ సౌందర్యమునకు చక్కని క్రీము. ఇది శరీరమునకు బాగుగా రుద్ది మర్ధించి వేడి నీళ్లతో శుభ్రముగా స్నానము చేయించవలెను. ఆ తరువాత తెల్లని టవలుతో బాగుగా తుడిచి
ఈ పౌడరు చల్లవలెను. ఎంత మంచి వాసన. వాసన లేని పని మేము చేయము. ఇవి ప్రసూతి మాత్రలు. ఒకటి వేసుకున్నచో 2 పిల్లలు పుట్టును. ఈ మాత్రలు వేసుకున్నచో ప్రేమ పుట్టును. నో, ఇవి మనుషులకు కాదు, పశువులకు. అబ్బా ఎంత కాలానికి మామే. వీడెవడమ్మా? హూ ఇస్ దిస్ ఓల్డ్ డాంకీ? ఎవరి ముసలి గాడిద? చిన్నబాబును కొడుతున్నా. చిన్నబాబు ఏమిటమ్మా? వాడు ఎవడో పశువు. నో, ఐ యామ్ ప్రొఫెసర్ పశుపతి. మీరు పశుపత? అవును మిస్టర్ రామలింగం, ఉత్తరం రాస్తే వచ్చాం, పశువులకు మందులు తెచ్చాం. నేనే రామలింగానండి. ఏదో కంగారు పడి పొరపాటు చేశాను, క్షమించండి బాబు. కానీ మా వీపు వాచినది. ఇక మా జెండా ఎత్తదము. నువ్వు వద్దొద్దు, మీ జెండా మా ఇంట్లోనే పోతండి. అదిగో మీకు గది ఏర్పాటు చేశాను, అక్కడ ఉండండి బాబు. అయితే మా గుర్రానికి గడ్డి పెట్టండి, మీకు ఫుడ్ పెట్టండి, సామాను లోపల పెట్టండి. చెప్తాను. నాన్న, ఈ పశువు మన ఇంట్లో ఎందుకు? పశువు కాదమ్మా, ప్రొఫెసర్ పశుపతి. ఆయన తలుచుకుంటే ఎంత గొడ్డుమోతు పశువైనా సంవత్సరానికి 3 ఈతలు ఎని 30 పొద్దులా పాలిస్తుంది. ఆయన కుక్కరో కో అంటే కోడి రోజుకి 8 గుడ్డులు పెడుతుంది. ఆయన సంవత్సరం కాలం మన ఇంట్లో ఉంటే మనం లక్షాధికారులం అయిపోతామమ్మా. అబ్బా, నీకు చాలా తెలివి ఉంది. అదే నీకు లేదు తల్లి. నువ్వు అర్థం మా నాన్న చెప్పినట్టు జపాన్ బొమ్మలాగే ఉన్నావు. నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నావు. ఏమిటది? అజ్జబ్బా వాసన. వాసన? నరవాసన కాదు, కమ్మని వంట వాసన. కమ్మని వంట. ఆమ్లెట్. ఆమ్లెట్. అబ్బా, కోడి కూర నాకు పెడతావా? ఏం తింటావా? తింటాను. అలాగే, అక్కడ వెళ్ళి కూర్చో, పట్టుకొస్తా. అలాగే. ఇదిగో తొందరగా తీసుకురా. తొందరగానే. అదే అక్కడ కూర్చో, కూర్చో. ఇవ్వండి. ఇవ్వండా. ఏమిటి గట్టొత్తుకొచ్చి ఏమవుతాడు? ఏం కాడు, కోడి రామూర్తి మా చుట్టం. ఇంకే అది సంగతి. ఇంక ఇవేనా? ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయమంటావా? ముందు మంచినీళ్ళు తీసుకురా, తర్వాత చెప్తాను. ఇంకా తర్వాత చెప్తావా? ఎరకపోయిపోన్నారా తండ్రి? ఇంకా ఏమైనా ఉందా? ఏం పార్సల్ చేయమంటావా? నాకు రోజు ఇలాగే పెడతావా? నువ్వు రోజు వస్తూనే ఉండు, నేను రోజు పెడుతూనే ఉంటాను. మా అయ్యగారు మాత్రం నాకు రోజు పెడుతూనే ఉంటారు. దిగు. నువ్వే నన్ను దించు. అమ్మో నానా, నిన్ను దించాలంటే మళ్ళీ మీ చుట్టం కోడి రామూర్తి గారు దిగి రావాల్సిందే. భాస్కర్. అబ్బా, ఎన్నాళ్ళకు వచ్చావు భాస్కర్? నీకోసం ప్రతి రాత్రి ఎదురు చూస్తూ కూర్చోవడం, తెల్లవారుజామున నాకే తెలియకుండా ఎప్పుడూ నిద్రపోవడం. 8 గంటలైనా నిద్ర లేవని నిన్ను మీ తాతగారు కోపడ్డం అంతేనా? నీకే నవ్వులాటగానే ఉంటుంది. నీకు మాత్రం వ్యాపారం అంటే నవ్వులాటగా లేదు. ఒక ఊరా ఒక దేశమా? ఆఫ్రికా, అమెరికా, జపాన్, జర్మనీ, హాంకాంగ్, బ్యాంకాంగ్ అన్ని తిరిగి ఈ రోజు సిటీకి వచ్చాను. రాగానే దేవి గారి దర్శనం కోసం ఇక్కడ 12 అయింది. అరుణా, ఇక్కడ మీకు ఉండకూడదు. ఇంట్లో ఎవరన్నా లేచి చూశారంటే చూడలేదు. నో రచ్చకెక్కితే ప్రేమలో ముచ్చటుండదు. వెళ్ళు. రేపు కాస్త కందరాలే వస్తాగా? నిజమా? తప్పకుండా. గుడ్ నైట్. గుడ్ నైట్.
ఏమేదయ్యా? ఇలా ఊగుతుంటే నీకెట్టా ఉందో ఒక మాట చెప్పు. గోదావరి మీద పడవలో పోతూ ఏరుశనక్కాయలు తిన్నట్టుంది. ఏరుశనక్కాయలు ఒక్కటేనా? ముందు ముందు సముద్రం మీద స్టీమర్లో పోతూ పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నట్టుంటుంది. ఊరి పశువా, ప్రేమా ప్రేమా ప్రేమా, ఏదో కమ్మని వాసన వస్తుందే, ఏం తినొచ్చారు? అదే అన్నట్టు మర్చిపోయాను, నీకోసం స్పెషల్ నేతి కూడా పట్టుకొచ్చాను. ఏది? భలే రుచిగా ఉందే. ఇది నేతిదా లేకపోతే నీ చేతిదా? నీ మూతిది. అస్తమానం తిండి కూడా. అవును, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుని ఏం చేస్తారు? నీ చేత వంట చేయించుకు తింటా. అలాగే. తిండి బుద్ధి పంచుకున్నావు కాదు. ప్రేమ, మీ ఇంట్లో ఊదురు గొట్ట ఉందా? గొట్టామా? అదెందుకబ్బా? ఆహా, పశువా? అమ్మో, అయ్యో, అమ్మో, బాబు 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 బాబు, కమ్మ చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామ చిలుక. నీ ఉద్దేశం ఏంట్రా? అసలు నువ్వేమనుకుంటున్నావని? నేను వచ్చి అరగంట అయింది, నాకు మామూలుగా ఇచ్చే కాఫీ ఇచ్చా? మామూలు కాఫీ కోసమా ఈ గొడవంతా? డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. వెళ్ళి చెప్తాను, పడుకోండి చెప్తాను, పడుకోండి పడుకోండి. డబుల్ కాఫీ స్ట్రాంగ్. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏంటనుకుంటున్నావు? అదేంట్రా, నేనేం చేశానురా? ఇంకా ఏం చేయాలి? ఒంటింట్లో అప్పడాలు తప్ప చుట్టలు కాల్చడానికి వీలు లేదని ఎన్నోసార్లు చెప్పాను. బోర్డు కట్టాలా? అదే ఊరికే ఏంటో అనుకుంటాడు. కాదు, ఇదేంట్రా కాఫీ ఇంత నల్లగా ఉంది? అబ్బో, నువ్వు ఇచ్చి పాలు మా తెల్లగా ఉన్నాయని అన్ని నీళ్లు పాలే. తాగు తాగు. అబ్బా, ఎంత రుచిగా ఉందిరా కాఫీ. నీకు నిజంగా వంట శ్రీ అని బిరుదు ఇవ్వచ్చురా. మీకు ఇవ్వచ్చు చుట్ట అని అట్టే కాకా పట్టకండి, ఒంట్లో బాగోలేదు. కాకా కాదురా, నీ జన్మలో ఎప్పుడైనా ఇంత మంచి రుచిగా కాఫీ చేసావా? అంత రుచిగా కాఫీ చేయడానికి ఏదో కారణం తెలుసా? ప్రేమ. ఏ రోయ్, ప్రేమలో పడ్డావా? నువ్వు వంటవాడవే కాదురా, కొంటివాడు కూడాను. అరే, ఎందుకు అలా సిగ్గుపడతావు? చెప్ప, ధైర్యంగా చెప్పరా. ప్రేమించడం పురుష లక్షణం. రేయ్, ఇంతకు ఆ పిల్ల ఎవర్రా? పిల్ల తల్లి అంటే తండ్రి, పిల్ల అంటే అది లోకంలో రివాజే కాదంటరా. అది కాదు, చెప్పు ఎవరా పిల్ల? అరే, ఎందుకు అలా నసుకుతావు? రేయ్, నేను దగ్గరుండి నీ కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించే బాధ్యత నాది. నీకేం భయలేదు. ఎలాగా? అలా అంటే మాత్రం అండి న్యాయంగా సత్య ప్రమాణ పూర్తిగా ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుంటానండి. అలాగే అలాగే. పోసుకోండి, బాగా పోసుకోండి, జమ్మనండి. ఏంటండి అది? ఇదేంటి? కాఫీ. అందులో ఎంత నల్లగా ఉంది. అయ్యో, చుట్ట, ఒంటింట్లో చుట్ట కాస్తద్దు అని. ఏమిటి లింగం గారు, పొద్దునే గేదె దగ్గర తీసుకెళ్తున్నారు? బ్లాక్ ఆఫీస్ కు. కృత్రిమ గర్భోత్పత్తి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే పాపం. దేనికి? మీకు తెలీదా? మొన్న కుటుంబ గారి గదిని బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్లారు. 6 నెలల తర్వాత 2 గుడ్లు పెట్టింది. గుడ్డ? అవును, పొరపాటుని కోడి పెట్టలకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ గేదెకి ఇచ్చేశారు, 2 గుడ్లు పెట్టింది. అలాగే పొరపాటుని ఏ ఏనుగు ఇంజక్షన్ మీ గేదెకి ఇచ్చాడే అనుకోండి, అంతే సంగతులు. అయితే వద్దా మిస్టర్ లింగం, మీరేం భయపడకండి, నేనున్నానుగా. అవును, మరిచాను, వీరుండగా మళ్ళీ బ్లాక్ ఆఫీస్ దాకా ఎందుకండి? అవునండి. వద్దా 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 వద్దా. అరుణ రాలేదమ్మా. అన్నం తినకుండా నన్ను సాధిస్తుందన్నమాట. సాధించని. లేదు తాతయ్య, అరుణ పూర్తిగా మనసు మార్చుకుంది. ఇక అతన్ని మర్చిపోతుంది. నిజంగానా? అవును తాతయ్య, అదిగో. రామ్మా రా.
మీద కోపం చల్లారిందమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు మెల్లిగా ఆలోచిస్తావని, నిజానిజాలు తెలుసుకుంటావని, మనసు మార్చుకుంటావని నాకు తెలుసు. కూర్చోమ్మా, కూర్చో. ఇద్దరుంటే ఇద్దరు అదృష్టం ఇలా అయినందుకు నేను ఎంతగా కుమిలిపోతున్నానో మీకు తెలియదమ్మా. రాత్రింబవళ్ళు రక్తం కన్నీరుగా కారుస్తున్నాను, అయినా నా కళ్ళు పోలేదమ్మా. ఎందుకో తెలుసా, మీరిద్దరికి నా కళ్ళు. మిమ్మల్ని మామూలుగా పెంచి పెద్ద చేయడం కాదమ్మా, ఎంత గొప్పింటి కూడా చేయదలుచుకున్నాను. మీ పెళ్లి ఎంత ఘనంగా జరిపించాలనుకున్నాను మీకు తెలియదు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అమ్మా, మీరిద్దరు కూడా జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోండి. అన్నా, తినమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు తినిపించాను తల్లి. తిను. లింగం, మిస్టర్ లింగం, మీ అమ్మాయి లబులో పడినది పబ్లిక్ పార్కులో కూర్చున్నది. ఇన్నాళ్ళకి కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చిందా? త్వరలో మా అమ్మాయి చిన్నబాబు గారిని పెళ్ళాడి భోషయ్య గారి ఇంటి కోడలైతే ఇంకో కొబ్బరికాయ కొట్టాలి. మీ తలకాయ కొట్టుకుంటారు. ఆమె వారింటి కోడలు కాదు, వంట ఇంటి కోడలు అవుతుంది. మీ అమ్మాయి కులుకుతున్నది వంట వాడితో. రెడీ కుక్కుతా. వాడా, ఆ మాట కొబ్బరికాయ కొట్టక ముందన్నా చెప్పలేదేవయ్యా. ప్రేమా, యాదయ్య, ప్రేమా. చూసారా మిస్టర్ లింగం, వాడు చేసుకుంటున్న పాడులకు మధ్యలో పెట్ట. మిస్టర్ లింగం పట్టండి. నాన్న, లింగం పట్టదు, లింగం పట్టదు. అయ్యో, పట్టు తగ్గిపోతాడండి. లింగం పట్టద్దు. మీరేగా చెప్పారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో, వెనకుండా మేము ఆశీర్వదిస్తా ఉన్నారుగా. చెప్పాను రా, చెప్పాను. నువ్వు ప్రేమించేది నా కూతురు తెలియక చెప్పాను. తెలిస్తే పళ్ళు రాలగొట్టేవాడి. ఇప్పుడు రాలగొట్టండి, దొరికాడు. నువ్వు నోరు మీరా. లింగం గారు, అయిపోయింది అయిపోయింది. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. మీ పెద్దరికి నిలబెట్టుకోండి. మిస్టర్ లింగం పారిపోతున్నారు, పట్టుకోండి. ఏ ముహూర్తాన్ని కాలు పెట్టావో గాని పాడి పంట లేకపోగా లేని ముట్ట అంటా వచ్చింది. నీ సంగతి కూడా 2 రోజులు తేల్చేస్తా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.